కలిసిపోయిన అత్తాకోడల్లో వేదవతి ప్రేమ నర్మదల ప్రేమని చూసి కళ్ళు తిరిగి పడిపోయిన వల్లి. నిజంగానే ఇదంతా జరిగిందా? అసలు ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ధీరజ్ అయితే ప్రేమ కష్టపడడం చూసి అసలు పెద్ద వదిన ఎందుకు ఇలా చేస్తున్నారో వెళ్ళి అడుగుతాను, నీకెందుకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చారో అడుగుతాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ని ఆపి, ఏంటి సార్, అసలు ఎవరి గురించి, మీరు ఎవరి కోసం వెళ్తున్నారో, నేను మీకేమవుతానని నా వైపు మాట్లాడడానికి వెళ్తున్నారు? నేను ఒక వస్తువును సార్, ఒక వస్తువుకి ఫీలింగ్స్ ఉండవు, మీరు దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ధీరజ్ అయితే, అసలు నువ్వింత బాధపడుతుంటే చూస్తే అలా ఊరుకుంటాను, నేను చూడలేకపోతున్నాను నీ బాధని అని అంటూ ఉంటాడు. ధీరజ్, నా బాధని చూడలేకపోతున్నారా? ఒక వస్తువుని కదా, అయినా నాకంటూ ఒక ఫీలింగ్స్ అని ఏవీ ఉండవు, మనుషులకైతేనే అలాంటి ఫీలింగ్స్ ఉండేవి, నేను మనిషిని కాదు, ఒక వస్తువు మీద మీరు అంత జాలి చూపించాల్సిన అవసరం లేదు అని అంటూ ప్రేమ అయితే ధీరజ్తో ఒక ఆట ఆడుకుంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. వస్తువు అంటే మీకు అంత లోకువ ఎందుకు సార్? ఒక వస్తువుకి ఎలాంటి ఫీలింగ్స్ అయినా ఉంటాయి, ఆ వస్తువు పనికిరాందైనా సరే అంత చులకనగా చూడాల్సిన అవసరం లేదు, తీసుకొచ్చి మూలన పడేశాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు అని ప్రేమ అనగానే అప్పుడే ఇక ధీరజ్ అయితే, ఒక శాడిజానికి చీర కట్టినట్టు ఉంటావు నువ్వు, నిన్ను చూసి టార్చర్ ఏంటో తెలుస్తుంది, ఏదో ఏ సందర్భంలోనో వస్తువు అని ఒక మాట అన్నాను, దాన్నే పట్టుకొని ఎందుకు నాకు ఇంత టార్చర్ చూపిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఇది టార్చర్ కాదు, నీకు జరిగింది చెప్తున్నాను, వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ప్రేమ అయితే అంటూ ఉంటుంది ధీరజ్తో. మీ అమ్మా నాన్న నీకు ప్రేమ అని పేరు పెట్టారు, కానీ రక్తం పీల్చుకొని మనిషిని పిప్పు చేసే దోమ అని పెట్టాల్సింది కర్మరా బాబు అని అనుకుంటూ ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామరాజు ఆఫీస్లో నర్మదని డ్రాప్ చేయమని చెప్పడంతో అప్పుడే ఇక నర్మద వెనకాలే సాగర్ కూడా వస్తాడు హారన్ కొట్టుకుంటూ. ఏయ్, హారన్ కొడుతున్నాను వినిపించడం లేదా అని వెళ్ళిపోతున్న నర్మదని ఆపి అడుగుతూ ఉంటాడు సాగర్ అయితే. నేను రోడ్డు మధ్యలో నుంచి నడవడం లేదు సార్, పక్క నుంచి నడుస్తున్నాను, మీరు ఆ పక్క నుంచి వెళ్ళొచ్చు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే ఇక నడుచుకుంటూ వెళ్తుంది. నేను నిన్ను బండెక్కించుకొని ఆఫీస్ దగ్గరికి డ్రాప్ చేయడానికి రమ్మని చెప్తున్నాను, అందుకే వచ్చాను, వచ్చి బండెక్కు అని అంటూ ఉంటే, ఏంటి సార్, నేను మీ బండెక్కాలా? ఇంత జ్ఞానోదయం మీకు ఎప్పుడయ్యింది అని అంటూ ఉంటే, చూడు, ఏదో నీ మీద ప్రేమతోనో నేను ఇదంతా చేయడం లేదు, మా నాన్న నన్ను వెళ్ళి డ్రాప్ చేసి రమ్మన్నారు కాబట్టి నేను వచ్చాను అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అంటే మీ నాన్న నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమంటే చేస్తావు, మీ నాన్న నాతో కాపురం చేయమంటే చేస్తావు, మీ నాన్న వెళ్ళి నర్మదతో మాట్లాడు, ప్రేమగా ఉంటే ఉంటావు, అంతే తప్పే నీకు నువ్వుగా ఉండవన్నమాట అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అసలు నిన్ను నమ్ముకొని అమ్మా నాన్నని వదిలేసి వచ్చేశాను, నువ్వు నన్ను జీవితాంతం ఎంతో ప్రేమగా చూసుకుంటావని నేను అనుకున్నాను, కానీ నువ్వు ఇలా నన్ను మధ్యలోనే వదిలేస్తావని అస్సలు అనుకోలేదు, రోడ్డు మీద పిలుస్తూ ఉంటే పలక్కుండా వెళ్ళిపోయావు, కానీ ఇప్పుడు వచ్చేసి బండెక్కమని అది కూడా మావయ్య పంపించారని వచ్చావు తప్ప నా మీద ప్రేమతో రాలేదు అని అంటూ ఉంటుంది నర్మద. నీ బండెక్కాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు తిట్టినప్పుడు పడి నువ్వు రమ్మన్నప్పుడు బండెక్కి వస్తానికి ఇక్కడ ఉన్నది నర్మద, నాకు కూడా ఆత్మాభిమానం ఉంది, నీతో రావాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళిపోరా ఇక్కడి నుంచి అని నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చూడు, నీతో మాట్లాడే ఓపిక టైం కూడా నాకు లేదు, వచ్చి బండెక్కు అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడే ఇక నర్మద అయితే, ఏంటి, నాతో మాట్లాడే ఓపిక లేదా, నీకు టైం లేదా? అదే ఒకప్పుడు 2 మాటలు మాట్లాడు నర్మద, నీ మాటలు వింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన నువ్వు ఈరోజు నాతో మాట్లాడే ఓపిక లేదు, టైము లేదంటున్నావా? అయితే నిన్ను చూస్తుంటే ఇప్పుడే ఇలా అంటున్నావంటే రేపటి రోజున ఇక నా భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండబోతున్నావో తలుచుకుంటేనే భయమేస్తుంది.
ఇక నేను ఉండలేను, ఇక్కడ ఉండలేను అని ఏడుస్తూ నేను మా అమ్మ నాన్న దగ్గరికే వెళ్ళిపోతాను, ఎన్ని రోజులని నరకం అనుభవిస్తూ ఉండను అని నర్మద అయితే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా సరే సాగర్ నర్మద వెనకాలే వెళ్ళడు, నర్మదని ఆపాలని అస్సలు కూడా అనుకోడు. తర్వాత అందరూ కలిసి ఇంటి దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక రామరాజు అయితే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, అందరం కలిసే భోజనం చేస్తామని వాళ్ళకి తెలుసు కదా, రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక తన కూతురుతో వేదవతి అయితే వెళ్ళి నర్మదని ప్రేమని పిలుచుకురా అని అంటూ ఉంటుంది వేదవతి. ఇదేంటి మావయ్య గారు నర్మదా ప్రేమ గురించి అడుగుతున్నారేంటి, కొంపదీసి వాళ్ళని కూడా అందరితో కలిసి భోజనం చేయమని చెప్తారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. వల్లి అయితే ఇంతలో నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వస్తారు. ఏంటమ్మా అందరం కలిసి భోజనం చేస్తామని తెలుసు కదా, మళ్ళీ మిమ్మల్ని ప్రత్యేకించి పిలవాలా, రండి కూర్చోండి అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు నర్మదా ప్రేమతో మాట్లాడే తీరు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. వల్లి షాక్ అయిపోతూ ఇదేంటి మావయ్య గారు వాళ్ళతో మాట్లాడేస్తున్నారు, అంటే వాళ్ళ మీద ఉన్న కోపం మొత్తం మావయ్య గారికి పోయిందా అని అనుకుంటూ ఉంటుంది. వల్లి అయితే అలా అనుకున్న వల్లి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ప్రేమ అయితే నాకు ఆకలిగా లేదు మావయ్య గారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నీకు ఆకలి వేస్తుందో వేయట్లేదో నేను అడగడం లేదమ్మా, వచ్చి భోజనం చేయమని చెప్తున్నాను అని రామరాజు అంటూ ఉంటాడు. రే ప్రేమ ఏంటి అలా మాట్లాడుతున్నావు, మావయ్య గారు మనతో మాట్లాడి భోజనం చేయమంటున్నారు, నీకు అర్థం కావడం లేదా అని అంటూ ఉంటుంది నర్మద. అవునక్క నేను అసలు అది గమనించలేదు, మావయ్య గారు మనతో మాట్లాడుతున్నారు కదా అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమ అలా అనిన తర్వాత ఇద్దరూ కలిసి వచ్చి భోజనానికైతే కూర్చుంటారు. అది ఓర్చుకోలేని వల్లి అయితే ఏదోటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి నేను వెంటనే భోజనం దగ్గర నుంచి వీళ్ళిద్దరూ లేచిపోయేలా చెయ్యాలి అని అనుకుంటూ వల్లి ఇక ఏడుపు మొదలు పెడుతుంది. మావయ్య గారండి మీకు జరిగిన అవమానమే గుర్తుకు వచ్చి అస్సలు కూడా భోజనం తినాలని అనిపించడం లేదు అని మళ్ళీ మొదలు పెడుతుంది. అప్పుడే ఇక రామరాజు నోట్లో ముద్ద పెట్టుకోబోతుండగా వల్లి అన్న మాటకి తనకి జరిగిన అవమానం అంతా కూడా గుర్తు చేసుకుంటాడు. కోడలు సంపాదిస్తే తిని కూర్చుంటున్నావు, నీకు సిగ్గుందా, ఆ బ్రతుకు బ్రతికే కన్నా దేంట్లో అన్నా దూకి చావచ్చు కదా అని వాళ్ళన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు రామరాజు. అయితే ఇక వెంటనే భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే ఇక వేదవతి వచ్చి వెనక నుంచి వచ్చి పట్టుకొని అంటూ ఉంటుంది. ఏంటండి ఇదంతా, ఏ కోపమున్నా ఎంత బాధలో ఉన్నా భోజనం మీద కోపాన్ని బాధని చూపించకూడదని, భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోకూడదని మీరే అంటారు కదా, ఎందుకండి భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయారు, పదండి వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు రామరాజు. జరిగిన అవమానం తలుచుకుంటే ముద్ద మింగుడు పడడం లేదో బుజ్జమ్మ అని అంటూ ఉంటాడు రామరాజు. ఏంటండి ఇదంతా, మన పెళ్ళైన దగ్గర నుంచి కూడా వాళ్ళు మనల్ని ఏదో రకంగా టార్చర్ పెడుతూనే ఉన్నారు, మనసు లేని మనుషులండి వాళ్ళు, వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రామరాజు అయితే ఇలా చెప్తూ ఉంటాడు. చూడు బుజ్జమ్మ, మన పెళ్ళైన తరువాత వాళ్ళన్న మాటలు జరిగిన గొడవలు నేనెప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే ఆ ఇంటి పిల్లని పెళ్లి చేసుకొని వచ్చినందుకు వాళ్ళ బాధని అలా తెలియచేస్తున్నారని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నా మాటని కాదని బయటికి వెళ్ళి ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్పిందో అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి కోడలు సంపాదన మీద బ్రతుకుతున్నావు అని నన్ను అవమానిస్తూ ఉంటే నాకు ఆ మాటే గుర్తుకొస్తుంది. ఆ మాటే గుర్తుకు వచ్చి ప్రతిసారి కూడా ఇక నా గుండె రగిలిపోయేంత బాధ కలుగుతుంది బుజ్జమ్మ అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక అది విని వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నా కొడుకులు నా మాట కాదని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చారు, కానీ ఏ రోజు నా కొడుకుల్ని తిట్టుకున్నాను తప్ప కోడల్ని నేను ఎప్పుడూ కూడా ఒక్క మాట కూడా అనలేదు, వాళ్ళని కూడా నా పిల్లల్లాగే చూసుకున్నాను. అమ్మ నాన్నని వదిలేసి వచ్చిన వాళ్ళని అంతకన్నా ప్రేమగా చూసుకోవాలని నేను అనుకున్నాను తప్ప
ఎప్పుడూ కూడా వాళ్ళని బాధ పెట్టే మాటలు అనలేదు. కానీ వాళ్ళు మాత్రం నన్ను అర్థం చేసుకోలేదు. నేను వాళ్ళ మాట వినేదేంటి అనుకొని వాళ్ళ మట్టికి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని నన్ను ఒక చాతగాని వాడిని చేశారు. బుజ్జమ్మ, ఆ మాటలే గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ మాటలు వింటూ ఉంటే నాకు ప్రాణం పోయినంత పని అవుతుంది. ఇంకా ఎందుకు ఆ మాటలు పడి బ్రతుకున్నానా అని అనిపిస్తుంది. ఈ 25 సంవత్సరాల్లో రామరాజు అంటే ఊళ్ళో ఒక గొప్ప పేరు ఉంది. ఇప్పుడు ఎదురింటి వాళ్ళు అన్న మాట, ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఆ మాట అంటే అప్పుడు నేనేం చెయ్యాలి? ఆత్మహత్య చేసుకోవడం తప్ప చేసేదేమీ లేదు. అనాథగా పొట్ట చేతి పట్టుకొని ఊరొచ్చాను. కష్టపడి పని చేస్తాను, నాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగాను తప్ప ఎక్కడా కూడా ఫ్రీగా నాకు భోజనం పెట్టమని ఎవ్వరి దగ్గర ఏనాడు కూడా చెయ్యి చాచి అడుక్కోలేదు. కష్టపడే పని చేసి ఇన్ని సంవత్సరాలు కూడా కష్టపడి పని చేసి ఈ స్థాయికి వచ్చాను. అంతే తప్ప ఎప్పుడూ కూడా ఒకరి సొమ్మని ఆశించేవాణ్ణి కాదు. అలాంటి నన్ను ఆ రోజు రోడ్డు మీద కోడలు తీసుకువచ్చిన సొమ్ముతో బ్రతుకుతున్నావు, నీది ఒక బ్రతికేనా, దేనికన్నా దూకి చావు అని చెప్పేసి అన్న మాటలు నాకు ఇప్పటి వరకు కూడా నా గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటూనే ఉన్నాయి అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక రామరాజు అన్న మాటలకి ఎవ్వరు కూడా ఏమి మాట్లాడలేకపోతారో. ఇక అందరూ కూడా మౌనంగానే ఉండిపోతూ బాధపడుతూ ఉంటారు. ఇక రామరాజు అయితే ఈ బాధ జీవితాంతం నాకుంటుంది బుజ్జమ్మ, నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అక్కడి నుంచి భోజనం చేయకుండానే వెళ్ళిపోతాడు. అలా భోజనం చేయకుండా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా వేదవతి ప్రేమ నర్మద వంక కోపంగా చూస్తుంది. వాళ్ళిద్దరి వంక కోపంగా చూసి తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. వేదవతి అయితే అప్పుడే ఇక చందు అలాగే ధీరజ్ ఇద్దరూ కూడా ప్రేమ నర్మదల వంక కోపంగా చూస్తారు. అప్పుడే వల్లి అయితే, ఏంటి ప్రేమ, నర్మద, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారో? మావయ్య గారు భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో చూసారా? ఎందుకు మీకు ఇంత పంతాలో? భలే పని చేశారయ్యా. ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చి బలేంటి వాళ్ళని ఇంటి కోడలుగా చేసి మావయ్య గారిని బాగా బాధ పెడుతున్నారు అని అంటూ వల్లి అయితే సాగర్ని ధీరజ్ని ఇంకా రెచ్చగొట్టే మాటలు అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చందు అయితే, ఇక ఆపుతావ వల్లి, నువ్వు గదిలోకి వెళ్ళు అని అంటూ ఉంటాడు. చందు అయితే అప్పుడే ప్రేమ అయితే అలాగే బా అని అంటూ ఉంటుంది. తర్వాత నర్మద ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటే చందు ధీరజ్ వాళ్ళిద్దరిని అసహించుకున్నట్టు ముఖం పెట్టుకొని ఇక వెళ్ళిపోతారు చెరో పక్కకి. చందు వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక నర్మద ప్రేమ చెరో పక్కన ఏడుస్తూ ఉంటే వాళ్ళిద్దరినీ చూసి వల్లి అయితే డ్యాన్స్ చేస్తుంది. ఇక జీవితాంతం మీరు ఏడుస్తూనే ఉండాలి, మిమ్మల్ని మీద నేనే హైలైట్ అయిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. తర్వాత ఇక ధీరజ్ అలాగే సాగర్ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంకా సాగర్ అయితే చాలా విసుక్కుంటూ ఉంటే, రే నడిపోడా, ఏంట్రా ఇదంతా, ఎందుకు అంత కోపం అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే, నర్మదని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాన్రా. ఈరోజు నాన్న మాటలు వింటూ ఉంటే నాన్నకి ఆ రోజు జరిగిన అవమానం ఎంతలా బాధ పెట్టిందో అర్థమవుతుంది. దీనంతటికి కారణం నర్మదే. ప్రేమ విషయంలో నర్మదకి డ్యాన్స్ క్లాస్ గురించి తెలిసినా సరే తను నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. తను అలా చెప్పుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక అక్కడికి వస్తాడు చందు. ఇక చందు వచ్చి ధీరజ్ని సాగర్ని, ఏంట్రా మీరు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటే, మేము చేసింది 100% తప్పే అన్నయ్య. నర్మద విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు. సాగర్, నోరు మూస్తావా నువ్వు ఇంకా అని చందు అయితే ఇక సాగర్తో అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ధీరజ్ కూడా, అవునన్నయ్య, వాడు చెప్పింది నిజమే కదా, నువ్వు నాన్న చెప్పిన సంబంధం చేసుకున్నావు, మేమేమో ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకొని నాన్నకి దూరం అయ్యాము అని అంటూ ఉంటే, రే నువ్వు ఎటువైపు నుంచి ఆలోచిస్తున్నావురా? నాన్నకి అవమానం జరిగింది, నాన్న బాధపడుతున్నారు, నేను కాదనడం లేదు,
కానీ ప్రేమ వైపు నుంచి నువ్వెందుకు ఆలోచించడం లేదో? ప్రేమ ఈరోజు డ్యాన్స్ క్లాస్ పెట్టిందంటే తను నీకు సహాయం చేయాలనుకుంటుంది, అండగా నిలబడాలనుకుంది, అంతే కదా, తను చేసింది తప్పేముంది అని అంటూ ఉంటాడు. చందు అయితే అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? తనని నేనేమన్నా జాబుకి వెళ్ళి సంపాదించమని అడిగానా అని ధీరజ్ అంటూ ఉంటే, రే నువ్వు అడగాల్సిన అవసరం లేదురా, తను చదువుకునే పిల్ల, ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో తను ఇప్పుడు కష్టాన్ని అర్థం చేసుకొని నీ మీద ప్రేమతో నీకు అండగా నిలబడాలనుకుంది. అది అర్థం చేసుకోకుండా మీరిద్దరూ మీ భార్యలిద్దరినీ కూడా దూరంగా పెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ప్రేమ నీ కోసం ప్రేమగా ఆలోచించిందిరా, నువ్వంటే తనకి ప్రాణం అని చందు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే చందు మాటలకి ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఉదయమే నిద్ర లెగుస్తుంది వల్లి అయితే. నిద్ర లేచి బయటికి వచ్చేసరికి నవ్వులు వినపడుతూ ఉంటాయి. అప్పుడే ఇక తను అలా వస్తూ చూస్తూ ఉండగా వేదవతి అలాగే నర్మద, ప్రేమ ముగ్గురు కూడా ఒకరికొకరు చాలా క్లోజ్గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి ఒకేసారి కుప్పకూలిపోతుంది వల్లి అయితే. ఇక కుప్పకూలిపోయి, ఇది కళ నిజమా? అత్తయ్య మీరు కలిసిపోయారా? మీరు మాట్లాడేసుకుంటున్నారా అని అంటూ ఉంటుంది వల్లి మళ్ళీ స్పృహలోకి వచ్చి. అప్పుడే ఇక ఏంటి బల్లక్కాయ్, అత్తయ్య మేము కలిసిపోయినట్టు అనుకొని షాక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయావా అని అంటూ ఉంటే, అవును అత్తయ్య మీతో నవ్వుతూ మాట్లాడుతూ సరదాగా ఉన్నట్టు కలొచ్చింది అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఏ వల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే అన్నానంటావు కానీ అసలు వీళ్ళిద్దరితో నేను మాట్లాడేదేంటి అని అంటూ వేదవతి చెప్తూ ఉంటుంది. అప్పుడే నర్మదా, ప్రేమ ఏంటండి మేమేం తప్పు చేసాం, ఎందుకు మాతో మాట్లాడరు అని వేదవతిని నిలదీస్తూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో వేదవతి మళ్ళీ పాతలా మారిపోయి నర్మదని ప్రేమగా చూసుకోవాలి అని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.